స్వాగతం మిత్రులారా. తెలుగు జ్యోతిష్య వాణి మీకు ప్రణామాలు. ప్రతిరోజూ మీ రాశి భవిష్యత్తు సారాన్ని, దిశానిర్దేశాన్నిచ్చే ఈ ప్రయాణంలో మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఒక సర్వసమాధాన జ్యోతిష్య సూత్రాలు, అదృష్ట మార్గదర్శకత మీకు ప్రతిరోజూ ఇక్కడనే లభిస్తుంది. మేషం రాశి. ఈరోజు రాశి ఫలాలు. నవంబర్ 22. శుభ ప్రారంభం. నమస్కారం మేషం రాశివాళ్ల కంటే. ఈరోజు మీకు నూతన శక్తి, సృజనాత్మకతతో నిండి ఉంటుంది. చైతన్యమేమైన రోజు. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడే వాదనల పక్కన పెట్టండి. మీ ప్రేమ జీవితంలో కూడా అందరూ అనుకూలంగా ఉంటారు, కాబట్టి సరదాగా పంచుకునే వ్యవస్థలు చేయండి. మీ స్నేహితులతో కాసిన సామీప్యాన్ని వృద్ధి చేద్దాం. వృత్తి మరియు ఆర్థికం. ఒక కొత్త ప్రాజెక్టుకు ఆఫర్ రావచ్చని తెలుస్తోంది. మీరు మీ ప్రతిభను ప్రదర్శించగలరు, అయితే జాగ్రత్తగా పనిచేయండి. ఆర్థికంగా కూడా మంచి అవస్థలు ఉన్నాయి, కానీ వ్యయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యం మీద గమనించాలి. మీ ఆలోచనలు ప్రతికూలంగా ఉండొద్దంట. యోగం లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక స్ఫూర్తిని పొందవచ్చుకదా, కాబట్టి అదృష్టశాలి అవుతారు. ముగింపు. ఈరోజు మనస్ఫూర్తిని పెంచండి. ప్రతి క్షణం విలువైనదని గుర్తుంచుకోండి. మీరు చేయవలసింది మీలోని శక్తిని వెలికితీసి ముందుకు సాగడం. దీని ఆవశ్యకతలు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు సాయిబాబా. శుభరంగు నీలం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త భాగస్వామ్యం దొరకడం. ఇవి మేషం రాశివాళ్లకు శుభకామనలు. మీరోజు ఆనందంగా గడచాలని కోరుకుంటున్నాను. వృషభం రాశి. వృషభం రాశివారు నమస్కారం. ఈరోజు ఈ రాశివారికి ఒక కొత్త అనుభవం ఎదురుకాబోతోంది. ఈరోజు మీ మనోభావాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమలో నిమగ్నం అయ్యారు కదా. రాంచందర్ మీకు వారి ప్రేమను పెరిగించడానికి మంచి ప్రయత్నం చేస్తారు. కుటుంబానికి సంబంధించిన విషయాల్లో చిన్న గొడవలు కావచ్చు, కాని మీ స్నేహితులు, శ్రేయోభిలాషులు మీకు మద్దతుగా ఉంటారు. కాబట్టి పట్ల కదులుతున్న మాటలను బట్టి ఆరోగ్యంగా ఉండండి. వృత్తి మరియు ఆర్థికం. వృత్తి రంగంలో మంచి అవకాశాలు వస్తున్నాయి. మీ పనిలో మీరు అధిక శ్రద్ధ పెట్టండి. ఆర్థికంగా కూడా కొన్ని కొత్త మార్గాలు కనిపించే అవకాశముంది, కాబట్టి ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ ప్రయత్నాలు ఫలించే సమయం వచ్చింది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యంగా ఉండడానికి కొంచెం వ్యాయామం చేయండి. మానసిక స్థితి బాగుంటుంది, కానీ కొంచెం ఒత్తిడి ఉండొచ్చు. మౌనం మీకు శాంతి మరియు స్పష్టత ఇస్తుంది. ముగింపు. ఈరోజు మీకు కొన్ని మంచి అవకాశాలు వస్తాయి. వాటిని చేతులెత్తుకుని మీ స్వప్నాలను సాకారం చేసుకోండి. అదనపు సమాచారం. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ గణేష్. శుభరంగు పచ్చ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం ఒక అదృష్టవంతమైన చాట్ లేదా సమావేశం. అయినప్పుడు ప్రతిరోజు మీ అదృష్టాన్ని క్రొత్తగా రాచనందించడం మీ చేతుల్లోనే ఉంది. మిథునం రాశి. శుభ ప్రారంభం. హాయ్ మిథునం రాశివారికి. ఈరోజు మీ జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు జరగబోతోందని చెప్పాలి. మీకు మంచి దినం. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమ వ్యవహారాల్లో ఈరోజు మరింత చైతన్యం గురి చేయండి. మీనర్తో మంచి సమయం గడపగలుగుతారు. కుటుంబంతో కూడా మీ రిలేషన్షిప్స్ మెరుగుపడుతూనే ఉన్నాయి. కొంతకాలం కాస్త ఒంటరిగా గడపడం మంచిది. వృత్తి మరియు ఆర్థికం. పని ఫ్రంట్లో మీ కష్టాలు ఫలించబోతున్నాయి. మీరు చేసిన కష్టాల ఫలితంగా ప్రమోషన్ లేదా ఎక్కడికో కొత్త అవకాశాలు రావచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, కానీ ఖర్చులపై పర్యవేక్షణ చేయండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈరోజు మనసు పట్ల స్థిరంగా ఉండి ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. మేధస్సు స్పష్టంగా ఉండేటట్లు ముక్కు కట్టుకుని ఉండడం చాలా ముఖ్యం. ఊరికి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ముగింపు. నువ్వు కోరుకున్న ప్రతిదీ సాధించగల సమర్థత ఉన్నావు,
కాబట్టి ప్రయత్నించడం ముద్రించినప్పుడు సాధ్యం అవుతుంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. శుభరంగు ఆకుపచ్చ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త పరిచయాలు. చాలా మంచి రోజు జరగాలని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. కర్కాటకం రాశి. నమస్తే. ఈరోజు ఈ కర్కాటక రాశివారికి చాలా ప్రత్యేకం. అనుకోకుండా మంచి విషయాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబ సభ్యుల మధ్య మంచి అల్లింగాన్ని అనుభవిస్తారు. మీ ప్రియమైన వ్యక్తితో ప్రారంభించిన చర్చలు మరింత దుఃఖంగా ఉండబోతున్నాయి. అందరినీ కనుసన్నల్లో పెట్టి హృదయపూర్వకంగా మాట్లాడండి. సంబంధాలపై ఆశలతో కూడిన అనుభూతులు ఉంటాయి. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిలో మీ కష్టసాధనకు మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు చేసిన కృషికి సముచిత ప్రతిఫలం మీకు చాలా శక్తిగా మారుస్తుంది. ఆర్థికంగా కూడా తగ్గని సమస్యలు సులభంగా సరిదిద్దబడతాయి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు నడవడానికి మంచి సమయం. వ్యాయామం, మానసిక ప్రశాంతత కోసం మొత్తం సంతులనం పూనుకోండి. మీ మనసు సున్నితంగా ఉంటుంది, కాబట్టి కొన్ని సమయాలను ఒక్కో వ్యక్తికి ప్రత్యేకంగా ఇచ్చండి. ముగింపు. మీరు చేసిన కృషి ఎప్పుడు ఫలిస్తుందన్నది మరవకండి. జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణేశ్. శుభరంగు ఆకుపచ్చ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం మిత్రుల నుంచి మంచి సూచనలు రాబోతున్నాయి. మరిన్ని మంచి విషయాలతో అలా కొనసాగండి. సింహం రాశి. నమస్తే సింహం రాశివాళ్లారా. ఈరోజు మీకు ఒక మంచి రోజు అవుతున్నది. మీ జ్యోతిషాన్ని ప్రారంభిద్దాం. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ ప్రేమ జీవితంలో ప్రాభవం కనిపిస్తుంది. మీరు మీ భాగస్వామితో ఆత్మీయమైన క్షణాలు గడపబోతున్నారు. కుటుంబంలో ఉన్న వాడితనాన్ని తొలగించడానికి ప్రయాసలు పెట్టండి. ప్రేమ ఎప్పటికప్పుడు పెరుగుతుంది. వృత్తి మరియు ఆర్థికం. కార్యాలయంలో మీ చేతులలో ప్రత్యేకమైన పనులు మీకు అప్పగించబెట్టవచ్చు. బాగా పనిచేయడానికి ఇదో మంచి అవకాశం. ఆర్థికంగా మీ పరిస్థితి కూడా మెరుగవుతుంది. కొన్ని కొత్త పెట్టుబడులు మీకు లాభాలను చేకూర్చవచ్చు. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. శారీరకంగా మీ ఆరోగ్యం బాగా ఉంది, కానీ మానసికంగా దృఢత అవసరం. యోగా లేదా ధ్యానం చేసుకుంటే మీలో శాంతి అందిస్తుంది. ప్రతిరోజు కొంత సమయాన్ని తీసుకుని నిస్సందేహంగా నిండి ఉండాలి. ప్రేరణాత్మక మాట. ఇదే రోజు మీ జీవితాన్ని బలోపేతం చేసేందుకు ఒక అవకాశముగా భావించండి. నమ్మకం పెట్టండి. మీ భావనలు శ్రేయస్కారం కంటే ముందుండాలి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ హనుమంతుడు. శుభరంగు బంగారు పసుపు. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం పాత సంబంధాలు పునఃప్రారంభం అవ్వడం. హాయిగా గడబట్టండి సింహం రాశివాళ్లారా. కన్య రాశి. నమస్కారం. ఈరోజు మరికొత్త చిట్కాలు మీకోసం. కన్య రాశివారికి ఈరోజు చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తున్నాను. ప్రేమ మరియు కుటుంబం. కుటుంబం నుండి మిమ్మల్ని కలవడానికి ఇష్టం ఉందని మీరు భావించండి. ప్రియమంటే కొన్ని చిన్న ఆలోచనలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. అందరితో కలిసి సరదాగా గడపడం మంచిదే. వృత్తి మరియు ఆర్థికం. వృత్తి విమానంలో మంచి భాగస్వామ్యం ఉండడానికి ఆసక్తి కలిగి ఉన్నారు. మీరు ప్రతిభను ప్రదర్శించినా అద్వితీయంగా గుర్తించబడతారు. ఆర్థిక విషయాలలో ఖర్చులను కాస్త నిశితంగా చూస్తే మంచిది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈరోజు ఆరోగ్యంలో స్వల్పమైన ప్రతిఘటన ఉంటుందని చెప్పవచ్చు. అయితే మీరు మానసికంగా సాఫల్యంగా ఉండటానికి ఆహారం మరియు వినోదంపై దృష్టి పెట్టండి. ముగింపు. మీకు హర్షం కలిగించిన ప్రతి చిన్న విషయాన్ని ఒప్పుకోండి. జీవితంలో కుదిర్చే ప్రతిరోజు ఒక కొత్త అవకాశం.
ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు కన్యాకుమారి. శుభరంగు పచ్చ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం. మీ మిత్రులతో భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించండి. అది మీ యాత్రకు మార్గం చూపుతుంది. మీరు ఎంతో గొప్పవారు. ఈరోజు మీకు శుభాలు మాలిస్తున్నాను. ధన్యవాదాలు. తులరాశి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ రాశివారికి అందరికీ నమస్కారం. నీతులు, కష్టాలు, ఆనందాలు, జీవితంలో ఏది నిన్నటి దినం చేసినా తులరాశి వాళ్లకోసం ఈరోజు ప్రత్యేకమైన రోజు. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ ప్రేమ సంబంధాలు పండుకుంటాయి. కుటుంబంలో పచ్చిగడ్డి గొడవలు అయినా అవి సాజీవ్యం తీసుకుని తిరిగి పలికే అవకాశం ఉంది. మీ స్నేహితులతో కలిసి సమయం గడిచిన చక్కని క్షణాలు మీకు ఆనందాన్ని నింపుతాయి. వృత్తి మరియు ఆర్థికం. వృత్తి రంగంలో మీరు కొన్ని కొత్త ఐడియాస్ స్వీకరించి అవి మీకు చాలా ఫలితం ఇవ్వగలవు. ఆర్థికంగా బాగుంటారు కానీ నిమిషం చేత మనుగడలో ఉండటం మర్చిపోకండి. వ్యయం కంటే ఆదాయం పెరిగినా నిరూపణలు వ్రాయండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి మీరు ఫోకస్ అయిన పని అంతా చేయగలరు. మీ మానసిక స్థితి బలంగా ఉంటుంది. కానీ చిన్న మార్పులు జరిగితే మీరు దాన్ని ఢిల్లీ అనుకోకుండా శ్రమించాలి. ముగింపు అంటారా? స్వప్నాలకి పయనం ప్రారంభం చేయాలి. సరికొత్త విజయాలతో మీరు మీ దారిని తేల్చండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు దుర్గాదేవి. శుభరంగు పసుపు. శుభ సంఖ్య 6. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త పరిచయాలు ఏర్పడడం. అందరికీ మంచి రోజు కావాలని కోరుకుంటున్నాను. వృశ్చికం రాశి. శుభ ప్రారంభం. హాయ్! ఈరోజు వృశ్చికం రాశివారికి మరింత విశేషమైన రోజు అవుతుంది. మీరు ఎదుర్కోబోయే అనేక అవకాశాల గురించి వెతుక్కోవడం మొదలుపెట్టండి. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమలో మీకు కొత్త అనుభూతులు వస్తాయి. భాగస్వామితో మీ బంధం మరింత బలంగా మారుతుంది. కుటుంబంలో చిన్న చిక్కులు వచ్చినా అవి త్వరగా పరిష్కారమైంది. మీ తోబుట్టువుల సమీపంలో ఉండటం వల్ల మీరు ఆనందంగా ఉంటారు. వృత్తి మరియు ఆర్థికం. ప్రవృత్తిలో కొన్ని అవకాశాలు కనిపిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. మీ ప్రతిభను చూపించడానికి సన్నిహితులకు సహాయం తీసుకోండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యం విషయంలో ఈరోజు సానుకూలం. ఏమో, మీరు యోగా లేదా మెడిటేషన్ చేసే ఆలోచనలో ఉంటే ఇది చాలా మంచిది. మానసికంగా ఉన్నచోటు కనుక మీకు నిస్సందేహంగా సానుకూల శక్తి నింపుతుంది. ముగింపు. మీరు మీ కష్టాలను ఎదుర్కొనడానికి కదా మీ హృదయాన్ని ధైర్యంతో నింపండి. ఒక్కో రోజు ఒక్కో అవకాశంగా చూడండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు భగవంతుడు శివుడు. శుభరంగు క్రమ. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం మీ ఆలోచనలు సాధ్యమైనవిగా మారవచ్చు. మీరు మీరోజు చక్కగా గడపండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి ధనచర్య విడుదల. శుభ ప్రారంభం. నమస్తే. ఈరోజు ఈ రాశివారికి మంచి అనుభవాలు ఎదురయ్యే విధంగా ఉంది. మీ దినచర్యలో కొద్ది తీరుస్తారు. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమ విషయానికి వస్తే మీ సంబంధాలు మరింత బలమైన శక్తిని పుంజుకుంటాయి. ప్రత్యేకంగా మీ ప్రియుడితో లేదా ప్రియురాలితో రొమాంటిక్ విషయాలు చర్చించండి. కుటుంబ సభ్యుల మధ్య కూడా అనికేయం పెరుగుతుంది. అందరుగాని కలసి కాలం గడిపితే మంచి అనుబంధాలు ఏర్పడతాయి. వృత్తి మరియు ఆర్థికం. ఉద్యోగంలో దృష్టిపెడ. కొత్త ప్రాజెక్టులకు ఈరోజు మంచి అవకాశం ఉంది. మీరు సాధ్యమయ్యే అవకాశాలు చూద్దాం. ఆర్థిక పరిస్థితి కూడా సానుకూలంగా ఉంటుంది. కానీ అగ్రహారం మీద దృష్టి పెట్టండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యానికి వచ్చే ఈరోజు మీ మానసిక స్థితి మంచిగా ఉంటుంది. ఆత్మహత్య చాలా అవసరం కనుక కొంచెం వ్యాయామం చేసుకోండి. ముగింపు. ఈరోజు మీరు మీకు నచ్చిన పనులలో చేతులు నిమరాలనే భారతదేశం చూడండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు కృష్ణుడి. శుభరంగు నీలం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశమహా కొత్త స్నేహితులు చేరు.
మీరు నచ్చిన ప్రతిదీ సాధించేందుకు యత్నించండి. ధన్యవాదాలు. మకరం రాశి. శుభ ప్రారంభం. హాయ్ మకరం రాశివారులారా, ఈరోజు మీకు ఏమి జరగబోతుందో చూద్దాం. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ ఇంట్లో ప్రేమ హృదయంతో నిండింది. భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో కలసి గడపడం వల్ల మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. చిన్న సంఘటనలు మీకు అనుభూతిని ఇచ్చి సంతోషాన్ని తీసుకురావచ్చు. పిల్లలకు ప్రత్యేక సమయం ఇచ్చి కాసం హ్యాపీ క్షణాలను రూపొందించండి. వృత్తి మరియు ఆర్థికం. మీ వృత్తిలో కొన్ని కొత్త అవకాశాలు వస్తున్నాయి. మీ ఆలోచనలు పాజిటివ్ ఉన్నాయని మీ యాజమాన్యం గుర్తించవచ్చు. దాంతో మీ పనితీరులో కొన్ని మంచి మార్పులు చేయాలి. ఆర్థిక అంశాల్లో బాధలు ఉంటే వాటిపైన విచారించవలసిన అవసరం లేదు. మీరు ఎంతో త్వరగా మీ పాత బిల్లులను చెల్లించగలుగుతారు. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యం దృష్ట్యా మీరు మంచి దిశలో ఉన్నారు. కాని మానసిక ఒత్తిడిని చూసుకుంటే కొంచెం విశ్రాంతి తీసుకోవాలని పదిలించుకోండి. ఆత్మశీలత మీకు ఆర్థికంగా మరియు వ్యక్తిత్వంగా దోహదపడుతుంది. ముగింపు. ఈరోజు మీ స్వంత స్వరూపాన్ని తెలుసుకోవాలని శ్రద్ధ వహించండి. జీవితంలో ప్రతి కష్టమూ మీకు క్షణిక ఆనందాన్ని దొరకడానికి నూతన మార్గాలను చూపిస్తుంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు లక్ష్మీదేవి. శుభరంగు గులాబీ. శుభ సంఖ్య 8. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త సంబంధం మొదలవ్వడం. జై హో మకరం రాశివారులారా. కుంభం రాశి. కుంభం యొక్క రోజు చెక్. శుభ ప్రారంభం. నమస్కారం. ఈరోజు కుంభం రాశివారిని కనిపెట్టడానికి నేను ఇక్కడ ఉన్నాను. మీరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబంలో సంతోషం కనిపిస్తుంది. మనసులో నచ్చిన ప్రతి విషయాన్ని మీ భాగస్వామితో పంచుకోండి. చిన్న వివాదాలు ఉండవచ్చు, కాని వాటిని ప్రేమతో పరిష్కరించండి. ప్రేమలోని ఆన్ని మరిచిపోకండండి. వృత్తి మరియు ఆర్థికం. ప్రతి పనిని సక్రమంగా పూర్తి చేస్తే మీకు అధికమైన గుర్తింపు నేర్పుతారు. ఆర్థికంగా కొన్ని కష్టాలు ఉంటే అవి తాత్కాలికమే. పెట్టుబడులు చేయాలనుకుంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు మీ మనసులో సమాధానం కనుగొనండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈరోజు మీ ఆరోగ్యం మామూలుగా ఉంటుంది, కానీ మానసికంగా కొంచెం ఒత్తిడి ఉండొచ్చు. ధ్యానం లేదా యోగానికి సమయం కేటాయించండి. ఇది మీ మనసుకు శాంతిని ఇస్తుంది. ముగింపు. ప్రతిరోజూ ఒక కొత్త అవకాశం, దాన్ని అందించండి. మీలో నమ్మకాన్ని ఉంచండి. మంచి విషయాలు మీకు ఎదురుచూడ్లే. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు హనుమంతుడు. శుభరంగు గులాబీ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త సంబంధాలను ప్రారంభించడానికి మంచి సమయం. ఈరోజు నాణేలు చక్కెరగా మారే అవకాశం ఉంది. మళ్ళీ కలుసుకుందాం. మీనం రాశి. శుభ ప్రారంభం. నమస్కారం. మీనరాశివారికి స్వాగతం. ఈరోజు మీరందరూ చాలా శక్తివంతంగా ఉంటారు. మీ జీవితం ఒక కొత్త దిశలో ప్రవేశించనుంది. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీకు ప్రేమలో మంచి సమయం ఉంది. మీ ప్రియతముడితో లేదా ప్రియతమితో గొప్ప సమీక్షలు జరగవచ్చని అంచనా వేస్తున్నాం. కుటుంబంలో మీకు అందరూ బాగా సహకారం చేస్తారు. కొంచెం సంతోషంగా ఉన్నప్పుడు వారితో ఎక్కువ సమయం గడపండి. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిలో కొత్త అవకాశాలు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ సేవలు గమనించే అవకాశం ఉంది. అందువల్ల మీ ప్రతిభను ప్రదర్శించండి. ఆర్థికంగా కూడా మీరు స్థిరంగా ఉంటారు, కాని పునశ్చరణ అవసరం ఉంది. ఖర్చులను క్రమం తప్పకుండా చెక్ చేయండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మానసిక స్థితి చాలా బాగుంది, కాని కొంచెం ఆలోచనలు గుత్తగా ఉండవచ్చు. మానసిక మద్దతు కోసం మిత్రులతో మాట్లాడండి. ఆరోగ్యానికి మంచిదేని పట్ల అసహనం మీకుంటుంది. అలాంటి సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చేయి. ముగింపు. ప్రతిరోజూ కొత్త అవకాశం రాగలదు, కాబట్టి చలో ముందుకు సాగుదాం. మీలోని శక్తిని కనుగొనండి. అదనంగా ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు
శ్రీ యంత్రములకేశ్వరుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త ఖాతాములో నిధుల ఉత్సాహం. మీరు ఈరోజు మంచి సంఘటనలు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు.